బీసీలకు 29,03,364 రూపాయలు పంపిణీ చేయబడినవి. అలాగే ఎస్సీలకు 15 మంది లబ్ధిదారులకు 15,01,740 రూపాయలు పంపిణీ చేయబడినవి. అలాగే ఎస్టీలకు 2 లబ్ధిదారులు. ఒడ్లు ప్రాంతం అవుతున్నాయి సార్. 3 రోజుల నుంచి లారీలు అయితే వస్తలేదు సార్. ఇంకా కొన్ని ఒడ్లు అక్కడనే ఉన్నాయి సార్. అవి అంటే ఒడ్లు తీసుకోవట్లేదు సార్ వాళ్ళు. అది కొంచెం చూడండి సార్. అలాగే మనం మోడల్ స్కూలు హాస్టల్ సార్, అది తొందరగా కంప్లీట్ చేసి మాకు స్కూల్ ఓపెనింగ్ పంపిణీకి అతి త్వరగా మనకు లబ్ధిదారులకు చేకూర్చడంలో మన ఎమ్మెల్యే గారు ఎంత కృషి చేస్తారు. మన ఊళ్ళల్లో గత ప్రభుత్వ హయాంలో, గత ఎమ్మెల్యే గారి హయాంలో ఒక్కొక్క చెక్ ఇచ్చి ఎంతో కొంత డబ్బు ఇచ్చినా కూడా అది రావడానికి 6-7 months 8 months వరకు కూడా ఎవరు రాగలేరు. నేను ఈ రోజు తెలుసుకున్న మా ఊర్లో కూడా ఏది కూడా 3 months బిలో 90 days బిలో అందరికి చెక్ లబ్ధిదారులకు అందుతుందండి. అతి దాని తరపున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. ఈ కళ్యాణ లక్ష్మి చెక్లకు ఎవరికి కూడా ఎక్కడ కూడా మీరు వాకప్ చేస్తారన్న ఉద్దేశంతో ఏ లబ్ధిదారులు కూడా ఎవరు కూడా 1 రూపాయి ఇవ్వకుండా లబ్ధిదారులకు చేయగలుగుతాం సార్. అదేవిధంగా మనకి 99 రోజుల ప్రణాళికలో భాగంగా విద్యా వారోత్సవాలు ఉన్నాం సార్. ఈ రోజు మనకు విద్య మీద మన స్కూల్స్లలో స్ట్రెంత్ బాగా తగ్గిపోతుంది సార్. ప్రతిసారి మా స్కూల్ వచ్చేసి 103 మంది సార్. లాస్ట్ మేము చదువుకున్నప్పుడు మా సెక్షన్లో 98 members ఉండేది సార్. ఇప్పుడు ఆ స్కూల్స్లలో కొద్దిగా స్ట్రెంత్ కోసం మనం కూడా శ్రద్ధ పెడతాం సార్. ఊర్లో కూడా మేము పరిపాలన కార్యక్రమాన్ని తీసుకుని సార్. ఈ అవకాశం ఇచ్చినటువంటి చెక్కులను వచ్చేటటువంటి పెళ్లిళ్ళు జరిగి కూడా కొంత డాక్యుమెంటేషన్ కాక ముందు జరిగి కూడా తర్వాత అప్లై చేసుకోవడము, తర్వాత జరిగి కూడా ముందు అప్లై చేసుకోవడం వల్ల కొద్దిగా అటు ఇటు అవుతూ ఉంటుంది. కానీ మీరు అప్లై చేసుకోవడం అనేది పెళ్ళి అయిన తర్వాత లోపల తొందరగా డాక్యుమెంటేషన్ అయ్యి 1 నెల లోపలనే మీరు ఆ విధంగా చేస్తే బడ్జెట్ మనకు సఫిషియెంట్గా ఉంటుంది సార్. కాబట్టి 1-2 months లోపలనే చెక్కులను అందించేటటువంటి ఏర్పాట్లను చేస్తాం సార్. ఈరోజు ఇక్కడ 51 చెక్కులను సుమారుగా 50 లక్షల పైన అమౌంట్ ఈరోజు చెక్కుల రూపంలో పంపిణీ చేయడం జరుగుతూ ఉంది సార్. అందులో వచ్చేసి 51 గాను బీసీలకు 29, ఎస్టీలకు 15, ఎస్టీలకు 2, ఈబీసీలకు 2, అదేవిధంగా షాదీ ముబారక్ కూడా 3 చెక్కులను అందించడం జరుగుతుంది. కాబట్టి ఈ అమౌంట్ని ఏ పర్పస్ అయితే మనము గవర్నమెంట్ ఇస్తుందో ఆ పర్పస్కు మీరు వినియోగించుకుంటారని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి. నెక్స్ట్ చిరా పద్మ గారు, ఓరుగంటి మౌనిక గారు, రండి. తారిక గారు, ఓకే. మేకర వజ్రమ్మ గారు, కడారి చంద్రకళ, స్వప్న కడారి చంద్రకళ. దాదాపు 51 మందికి 48 షాదీ ముబారక్, 48 కళ్యాణ లక్ష్మి, 3 షాదీ ముబారక్, మొత్తంగా 51 మందికి ఇవాళ మనము కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు అందిస్తున్నాం. అది కాకుండా CMRF చెక్స్ 18 మందికి ఇస్తున్నాం. అంటే మొత్తంగా 58,20,000 రూపాయలను ఇవాళ ప్రభుత్వ పరంగా పేద కుటుంబాలకు ఈ పథకాలను అందించే ప్రయత్నం జరుగుతుందనే విషయాన్ని మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాను. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, అదేవిధంగా వివిధ ప్రభుత్వ పథకాలు అమలులో ఎక్కడ కూడా అవినీతి జరుగుతూ అని చెప్పి ప్రతిసారి నేను చెప్తున్నాను. దయచేసి ఎన్నికైన ప్రజాప్రతినిధులు, అదేవిధంగా ప్రజలు, మీడియా అందరూ కూడా సహకరించాలని చెప్పి నేను కోరుతున్నాను. వాస్తవంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ సంబంధించి పిల్లల పెళ్లిళ్ళు కాగానే 1 నెల రోజుల లోపు మీరు దరఖాస్తు చేసుకున్నట్టయితే 2 మాసాల లోపు మీ ఇంటికి చెక్కులు పంపించే బాధ్యత నాది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు మనం మిమ్మల్ని పిలిచి ఇక్కడ చెక్ ఇస్తున్నాం. ఇది కూడా కరెక్ట్ కాదేమో, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టు అవుతుందేమో నేను అనుకుంటున్నా. వీలైతే ఒక్కసారి నేను అధికారులతో కూడా మాట్లాడి మీ ఇంటి వద్దకే మీ చెక్కును పంపించి ఏర్పాటు చేస్తానని చెప్పి నేను ఈ సందర్భంగా సవినయంగా తెలియజేసుకుంటున్నాను. అది కళ్యాణ లక్ష్మి చెక్కులు కానీ, CMRF చెక్కులు కానీ.
మీ గ్రామ సర్పంచ్ ద్వారా కానీ మీ గ్రామంలో ఉన్న సెక్రటరీ గారి ద్వారా కానీ ఎవరి ద్వారానైనా మీ గ్రామానికే పంపించి మీ గ్రామ పంచాయతీలోని మీటింగ్ పెట్టి ఇగో ఈ రోజు మనకి ఈ చెక్కులు వచ్చినాయి, ఈ సీఎంఆర్ఎఫ్ వచ్చింది, ఈ కళ్యాణ లక్ష్మి వచ్చింది, ఎమ్మెల్యే గారు మనకి సహకారం చేసిండు అని మా సర్పంచ్ల ద్వారా మీకు అందించి ఏర్పాటు చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. వాస్తవంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అనేది ఒక విప్లవాత్మకమైన పథకం అని చెప్పడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే పేదింట్లో ఒక ఆడబిడ్డ పెళ్లి అయితే ఆ తల్లిదండ్రులు పడే యాతన మామూలుగా ఉండదు. ఆర్థికపరమైన ఇబ్బందులు, సరి అయిన కట్నాలు ఇచ్చుకోలేని పరిస్థితి, ఖర్చు చేయలేని పరిస్థితి, ఉన్న ఇల్లు అమ్ముకోనో లేకపోతే ఉన్న పొలం అమ్ముకోనో లేకపోతే కొనుగోలు పెట్టో లేకపోతే అప్పు చేసో బిడ్డల పెళ్లిని చేస్తుంటారు. మీరు దాదాపుగా ఒక బిడ్డ పెళ్లి చేయాలంటే పేదింట్లో కూడా 4-5 లక్షల కంటే తక్కువ అయితే, ఇంకొంచెం పెద్దవాళ్ళు అయితే 10 లక్షలకి, ఇంకా అంటే దానికి అంతు లేకుండా పోయింది. ఆర్థిక సహాయం ఆ తల్లిదండ్రులకు ఒక 3 మాసాల లోపట్ని అందితే ప్రభుత్వ పథకం మీకు వచ్చినట్టు అనిపిస్తుంది. మీరు ఒక సంవత్సరం తర్వాత మీరు మర్చిపోయిన తర్వాత అది ఎప్పుడు వస్తుందో ఏమవుతుందో అని చెప్పి మీరు మర్చిపోయిన తర్వాత పిలిచి మీకు చెక్ ఇస్తే దాని ప్రాధాన్యత, దాని యొక్క ఇంపార్టెన్స్ మీకు తెలియదు. కాబట్టి నేనేమంటానంటే పెళ్లి అయిన నెల రోజుల లోపట్నే మీరు దరఖాస్తు చేసుకోండి. 2 నెలలు, ఆ తర్వాత 2 నెలల్లో మీకు చెక్స్ వస్తాయి. నేను వేదిక పేరున్న గౌరవ సర్పంచులందరినీ కోరుతున్నా, ఇదొక అవకాశం మీకు. మీరు కూడా మీ గ్రామ సెక్రటరీతో మాట్లాడి గ్రామంలో ఏమైనా పెళ్లిళ్ళు జరిగితే వాళ్ళు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అర్హులైతే వెంటనే వాళ్ళ దరఖాస్తును సంబంధిత తహసీల్దార్ గారి ఆఫీసుకు పంపించే విధంగా చర్యలు తీసుకోవాలి. త్వరితగతిన మీరు నేను కలిసి వాళ్ళకి చెక్కు వచ్చే విధంగా మనం ప్రయత్నం చేయాలి అని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రత్యేకంగా కోరుతున్నాను. వాస్తవంగా ఈ పథకం ప్రవేశపెట్టినప్పటి నుండి 2016-17 నుండి 2025-26 ఈ రోజు వరకు కూడా దాదాపుగా మనము 2016 మందికి కుటుంబాలకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లు ఇచ్చినాం. దాదాపుగా 19,17,000 రూపాయలు, 17 లక్షల రూపాయలు, 19,17 లక్షల రూపాయలను ఈ ఒక్క మండలంలోనే మనము కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా ఆర్థిక సహాయం అందించినాం. ప్రభుత్వము ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా ఎట్టి పరిస్థితులలో పేద వర్గాల సంక్షేమానికి సంబంధించిన పథకాలు ఆపకూడదనే ఉద్దేశంతోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తున్న విషయాన్ని మీ అందరి దృష్టి తీసుకొస్తున్నాను. అదేవిధంగా మన లింగాల గణపురం సర్పంచ్ గారు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలులో కొంత ఆలస్యం అవుతున్నది, రైతులు ఇబ్బంది పడుతున్నారని నేను చెప్పారు. అది వాస్తవం కూడా. కారణం ఏమిటంటే గన్నీ బ్యాగ్స్ లేవు. మనకు గన్నీ బ్యాగ్స్ అంటే బస్తాలన్నీ కూడా మనకు వెస్ట్ బెంగాల్ నుంచి వస్తాయి. ఆ వెస్ట్ బెంగాల్లో ఎన్నికలు ఉండడం వలన, ఆ పరిశ్రమలో పనిచేసే వాళ్ళందరూ ఎన్నికలలో వెళ్ళడం వలన బస్తాలు లేక, గన్నీ బ్యాగ్స్ లేక కొనుగోలు ఇబ్బంది. తర్వాత ఏమైంది, వానకాలానికి సంబంధించిన పంట, అదేవిధంగా పత్తి మొత్తం గోడౌన్స్ లో నిండుకొని ఉన్నది. గోడౌన్స్ ఖాళీ లేవు. గోడౌన్స్ ఖాళీ లేకపోవడం వల్ల, బస్తాలు లేకపోవడం వల్ల కొంత ఆలస్యమైంది. ఈ గత 3-4 రోజుల నుంచి కొంత రెగ్యులేట్ అయింది. తొందరగానే మన నియోజకవర్గంలోని కొనుగోలు కేంద్రాల నుంచి మక్కలను కానీ వరి ధాన్యాన్ని కూడా తరలించే ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా దాని వేగాన్ని కూడా పెంచుతామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మన లింగాలగంపురం మండల కేంద్రంలో ఒక మోడల్ స్కూల్ ఉంది, తెలంగాణ మోడల్ స్కూల్ ఉంది. అయితే ఆ తెలంగాణ మోడల్ స్కూల్కి సంబంధించిన గర్ల్స్ హాస్టల్ నిర్మాణము అసంపూర్తిగా ఉండదు, మధ్యలోనే ఆగిపోయింది. అనేక సంవత్సరాలుగా మరి దాన్ని మంజూరు చేయించాల్సి ఉండేది. కానీ ఎందుకో కానీ ఆనాడున్న వాళ్ళు, గతంలో ఉన్న వాళ్ళు సరిగా పట్టించుకోలేదు. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత దానికి 1,44,00,000 రూపాయలు మంజూరు అయింది, టెండర్ అయింది, అగ్రిమెంట్ కూడా అయింది. త్వరలోనే ఆ పనులు ప్రారంభిస్తాము. 6 నెలల్లో ఆ గర్ల్స్ హాస్టల్ను వినియోగంలోకి తీసుకొస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటే, ఈనాడు ప్రభుత్వ పథకాలలో ఎక్కడ కూడా అవినీతికి ఆస్కారం లేకుండా అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ పనిచేయాలి. ప్రభుత్వ పథకాలు గతంలో అమ్ముకున్నారు.
పదవులు అమ్ముకున్నారు, పథకాలు అమ్ముకున్నారు, పనులు అమ్ముకున్నారు. చిల్లర పనులతోని చిల్లర చేష్టలతోని మన పరువు తీసింది. కానీ ఇప్పుడు అట్లా జరగదు. మనందరం కూడా ముందాగా వ్యవహరించాలి, రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేయాలి, ప్రజా సమస్యలు తెలుసుకొని గ్రామాలను అభివృద్ధి చేసే ప్రయత్నం జరగాలి అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరిని కూడా కోరుతున్నాను. దయచేసి ఎన్నికలప్పుడు రాజకీయాలు, ఎన్నికల తర్వాత రాజకీయాలను పక్కన పెట్టి మనతో అయిన మేరకు, సాధ్యమైనంత మేరకు నిధుల లభ్యతను బట్టి మన గ్రామాలను మనం అభివృద్ధి చేసుకుందాం, మన నియోజకవర్గాన్ని మనం అభివృద్ధి చేసుకుందామని చెప్పి ఈ సందర్భంగా సవినీయంగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.